ఏపీలో వైసీపీ నేతల తీరుపై అయ్యో పాపం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరును ప్రస్తావిస్తున్నారు. అధికారం కోసం ఒక మాదిరిగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక నియంతలా, ఓడిన తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్. ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసిన జగన్ ముద్దులతో అవ్వా తాత అంటూ ఆత్మీయంగా పలకరించారు. అప్పుడు ఖర్చంతా ఆయా నియోజకవర్గాల్లో స్థానిక నేతలే పెట్టుకున్నారు. రోజుల తరబడి నియోజకవర్గంలో జగన్ పాదయాత్ర చేసినా కూడా నేతలు మాత్రం ఎలాగోలా ఖర్చు పెట్టారు. అధికారంలోకి వస్తే ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అనే ఆశతో నాడు వైసీపీ నేతలు భారీగానే ఖర్చు చేశారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత వైసీపీ నేతల ఆశలపై జగన్ నీళ్లు జల్లారు. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుంది. అధికారంలోకి వచ్చాం, ఇక మనదే రాజ్యం అనుకున్నారు వైసీపీ నేతలు. కానీ జగన్ వారి ఆశలకు బ్రేక్ కొట్టారు. ఏదైనా నేరుగా తనకే తెలియాలి అన్నట్లుగా రూల్స్ మార్చేశారు. కొత్త మద్యం పాలసీని అమలు చేశారు. దీనివల్ల వైన్ షాపులు పొందే అవకాశం లేకుండా పోయింది. పైగా జే బ్రాండ్ అమ్మకాలు, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో యూపీఐ పేమెంట్ లేకపోవడంతో వచ్చిన సొమ్ముతో సంబంధం లేకుండా డిస్టిలరీ నుంచి బయటికి వచ్చిన బాటిల్ను లెక్కవేశారు. దీని ప్రకారం అమ్మకం చేసిన సొమ్మంతా నేరుగా పార్టీ పెద్దలకే చేరింది. దీంతో మద్యం ఆదాయం తమకు చేరలేదని వైసీపీ నేతలే లబ్బోదిబ్బోమంటున్నారు. ఇక మైనింగ్ ఆదాయం కూడా నేరుగా ప్యాలెస్ పెద్దలకే చేరిందనేది వైసీపీ నేతల మాట. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా దొరకలేదని మంత్రులే వాపోయారు. ఇక సరిగ్గా ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సగానికి సగం మందిని ఉన్నపళంగా నియోజకవర్గానికి మార్చేశారు జగన్. దీంతో ఎన్నికల్లో భారీగానే ఖర్చు చేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అధినేత సహా పార్టీ పెద్దల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించిన పార్టీ నేతలు నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ని బూతులతో రెచ్చిపోయారు. అవి కూడా ఎన్నికల్లో ఓటమికి కారణమే. అయితే ఓడిన తర్వాత కొద్ది రోజుల పాటు తమ నియోజకవర్గాలకు దూరమయ్యారు. కనీసం సొంత జిల్లా వైపు కూడా వచ్చేందుకు ధైర్యం చేయలేదు. అయితే పార్టీ అధినేత వైఎస్ జగన్ మాత్రం వైసీపీ నేతలకు ఎన్నో టాస్కులు ఇస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు, పరామర్శలు, ఓదార్పు ర్యాలీ చేయించారు. ఇక వీటితో పాటు తన పర్యటనల సమయంలో భారీగా జన సమీకరణ ఉండాలని పరోక్షంగా సూచించారు. దీంతో జగన్ పర్యటనల సమయంలో రప్పారప్పా టీంలను నేతలు రంగంలోకి దింపారు. వీళ్ల కోసం కూడా ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నారు. ఇదే సమయంలో కొత్త టాస్క్ ఇచ్చారు వైఎస్ జగన్. ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తోందని, దీనిని వ్యతిరేకిస్తూ అన్ని నియోజకవర్గాల్లో 1 కోటి సంతకాలు సేకరించాలని ఆదేశించారు. అదే సమయంలో ర్యాలీలు చేయాలన్నారు. వీటి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించారు కూడా. అలా సేకరించిన సంతకాలను ఒకరోజు గవర్నర్కు అందిస్తామన్నారు. అందుకు ఒక తేదీ కూడా ప్రకటించారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా, ర్యాలీ చేయాలని, నవంబర్ 12న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన, నవంబర్ 22 వరకు రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని, నవంబర్ 24న జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాల లారీలతో తాడేపల్లి వైసీపీ కార్యాలయం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. నవంబర్ 24 నుంచి 27 లోపు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుని సేకరించిన సంతకాలను గవర్నర్కు సమర్పిస్తామన్నారు వైఎస్ జగన్. అయితే ఇక్కడే అసలు డొల్లతనం బయటపడింది. నవంబర్ నెల దాటి డిసెంబర్ కూడా వచ్చేసింది. అయినా సరే వైసీపీ నేతలు మాత్రం ఇప్పటికీ సంతకాలు సేకరిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ సంతకాల కోసం నానా పాట్లు పడుతున్నారు. నియోజకవర్గానికి 50,000 సంతకాలు సేకరించాలని తాడేపల్లి పెద్దలు టార్గెట్ పెట్టారు. కానీ చాలా నియోజకవర్గాల్లో అయితే 10,000 కూడా పూర్తి కాలేదు. మరోవైపు నియోజకవర్గం సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేసిన పార్టీ పెద్దలు ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నారు. అసలు సంతకాల సేకరణ అనేది జరిగిందా అనేలా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సంతకాల సేకరణ, ధర్నాలు, ర్యాలీలు, రచ్చబండ కోసం కూడా ఖర్చు భారీగానే అయింది. అయినా సరే ఇప్పుడు ఆ విషయమే తమకు తెలియదన్నట్లు పార్టీ పెద్దలు వ్యవహరిస్తున్నారు. సేకరించిన ఆ సంతకాల కాగితాలు ఏం చెయ్యాలో తెలియటం లేదంటున్నారు వైసీపీ నేతలు. తొలి రోజుల్లో సంతకాల సేకరణ ఎంతవరకు వచ్చిందని రోజు సతాయించిన పార్టీ పెద్దలు ఇప్పుడు కనీసం ఆ ఊసే ఎత్తటం లేదని పార్టీ ద్వితీయ స్థాయి నేతలతో పాటు నియోజకవర్గ స్థాయి నేతలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే మా అన్న మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ఆచరణ లేదంటున్నారు.